వారణాసి టు ద వరల్డ్ నుంచి లాగేసుకున్నారు ఇది. క్యారెక్టరైజేషన్ చెప్పవా అంటే చెలికత్తెలు పక్కన చెలికత్తెలు ఎందుకు చూస్తున్నావు నువ్వు? క్రికెట్, కుస్తీ కలిపి ఇంకా పోటీ ఏముంటది ఇంకా స్పోర్ట్స్. సో నెక్స్ట్ టైం కేజీఎఫ్ 2 CEO ఆఫ్ ఇండియా డైలాగ్ చెప్తున్నప్పుడు అందరూ గుర్తు పెట్టుకోండి, వెనకాల పైన ఎక్కడో సాయి ఉన్నాడు, వీడు రికార్డ్ చేస్తున్నాడంటే నేను మోత మోగిస్తానంటది అనమాట. అమ్మో మనోడికి తెలుసు, నేను తెలియదు అనుకో, నేను అచ్చ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నేను. ఇంకా రౌడీ దగ్గరికి మళ్ళీ వెళ్దాం, దానికి టైం వస్తుంది. నువ్వు కోచ్ అయితే అలా తిడతావా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. మేము మీ పక్కడికి మళ్ళీ వచ్చేసాం ఇంకో కొత్త వీడియోతో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో వచ్చేసాం. సో వీఆర్ డూయింగ్ వార్మప్, కసరత్తు చేస్తున్నాం. దేనికి? ఎస్, పెద్ద మూవీ కోసం. సో పెద్ద మూవీ రిలీజ్ కి దగ్గరలో ఉంది. సో చాలా క్లిప్స్, చిన్న చిన్న అప్డేట్స్ వచ్చేస్తున్నాయి టీం నుంచి. అండ్ 18th ట్రైలర్ రాబోతుందంట. సో పెద్ద వార్మప్ లో మనం ఒకసారి ఇప్పటి వరకు రిలీజ్ అండ్ కంటెంట్ చూసేద్దాం, మన ఫీడ్బ్యాక్ అంటే ఇచ్చేద్దాం, అండ్ ట్రైలర్ కి ఎక్సైట్మెంట్ చూసేద్దాం. ఓకే ఎస్, సాయి గారు, ఇంకో సాయి గారు పెట్టండి, మొదలు పెట్టండి. ఇంతకీ ఏం చూస్తున్నాం ఫస్ట్? ఆయన సర్ప్రైజ్ చేస్తారు మనల్ని ఇప్పుడు. సర్ప్రైజ్? ఏంటి అన్ని ఛానల్స్ ఉన్నాయి? ఓ అందరు కలిసి షేర్ చేస్తున్నారా కొలాబరేషన్? స్పెషల్ సాంగ్ లాంచ్ 23rd May. ఓకే, Here we go. గెట్ రెడీ ఫర్ పెద్ద. ఇన్ తెలంగాణలో కొడితే వెళ్ళి భోపాల్లో పడిందా? ఎవరిది సౌండ్ వస్తుంది బాగా? ల్యాప్టాపా, ఫ్యానా? నాది కాదు, నాది ఆపేసా. సాయి షేర్ కూడా చేయట్లేదు కదరా రే. వీడు రికార్డ్ చేస్తున్నాడంటే నేను మోత మోగిస్తానంటది అనమాట. సో ఏఆర్ రెహమాన్ లైవ్ భోపాల్లోనా? అంటే సినిమా పాటలే కదా ప్లే చేసేది, అన్ని పెద్ద రిలేటెడ్ సాంగ్స్ కదా. పెద్ద రిలేటెడ్ లేదా సాంగ్స్ ఏం చేస్తామని, ఎంత యంగ్ కాదు కదా, మర్చిపోతుంటా. మనసు యంగ్ గా ఉండాలయ్యా, వయసు ఎంత అయితే ఏముంది చెప్పు. ఒకళ్ళకి మతి మరుపు, ఒకళ్ళు మరీ యవ్వనం ఎక్కువ. చూడు నేను చాక్లెట్లు తింటున్నా, ఇంకా ఆశా చాక్లెట్. చాక్లెట్ తింటున్నా. అతడు నువ్వు trailer పెట్టవయ్యా? షుగర్ ఇంకా ఏం రాలే. బీపీ షుగర్ వరకు వెళ్ళిపోయింది చూసా టాపిక్. ఓకే, పెద్ద ఫస్ట్ షాట్. ఓటే పని చేసే నాకి, ఓకే నాకు బతికే నాకి. ఎంత పెద్ద బతికేది ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేలా. పొడతా ఏటి మళ్ళీ సెట్ మే. డేట్ పట్టించుకోకుండా 27 మార్చ్ వెళ్ళిపోయింది కదా. ఇది ఫస్ట్ క్లిప్స్ కదా, పెద్ద షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టినట్టున్నారు. ఇవి మల్టిపుల్ లుక్స్ ఉన్నట్టున్నాయి కదా, ఒకటి ఈ లుక్, ఒకటి పెహల్వాన్ లుక్, ఇంకో థర్డ్ లుక్ ఏదో ఉందంట మళ్ళీ. థర్డ్ లుక్, థర్డ్ స్పోర్ట్. నేను ఎవరో ప్రొడక్షన్ Sport, డిజైనర్ I don't know. ఇంటర్వ్యూలో ఒక స్పోర్ట్ ఉందంటున్నాను. నాట్ ఓన్లీ క్రికెట్ అండ్ అవునా? కుస్తీ. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్ ఉంటుందా? క్రికెట్, కుస్తీ కలిపి ఇంకా పోటీ ఏముంటది ఇంకా స్పోర్ట్స్. యా మరి చూడాలి అది సినిమాలోనే. సో అప్పుడు ఆ ఇట్లా బ్యాటిల్ కింద కొట్టేది బాగా ఫేమస్ అయింది కదా ఇన్స్టాలో అట్లా అంతా. చెప్తా ఉంటున్నా, ఈ ఫస్ట్ క్లిప్స్ చాలా హైప్ ఇచ్చింది, మ్మ్. బాగా ట్రెండ్ అయింది.
అండ్ దాంట్లో చూసారు ఇక్కడ మట్టి ఇలా రాసుకుంటున్నాడు తను షార్ట్ కొట్టే ముందర. అది నైట్ టైం తీశారు మ్యాచ్. సో అదొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ సీక్వెన్స్ అంట. సో అది నైట్ టైం అయితే బాగుంటుంది అని చెప్పి పొద్దున్న షూటింగ్ చేయకుండా నైట్ టైం ఫ్లడ్ లైట్స్ అవన్నీ పెట్టి మరి రికార్డ్ చేశారట. ఆనెస్ట్లీ నేను మూవీ అంతా క్రికెట్ అనుకున్నాను. నేను చూస్తారా ఫస్ట్ ఫస్ట్ గేమ్స్ క్రికెట్ ఫస్ట్ అంటే గేమ్స్ స్పోర్ట్స్ అప్పటి బేస్ వరకు అన్ని అవే కదా. స్పోర్ట్స్ బేస్ మూవీ అని తెగ చెప్పారు కదా అన్నిటిలోనూ. మొత్తం క్రికెట్ అంటే చూస్తారా జనాలు, అది రామ్ చరణ్ లాంటి క్రికెట్ పెడితే మొత్తం సినిమా అంతా అంటే మేబీ లగాన్ లాగా అట్లాగే వెళ్ళిపోతున్నారేమో, అట్లాంటి వర్క్ అవుతాయి ఈ రోజుల్లో అనుకున్నా. ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ ట్రాన్సిషన్, హిస్ జర్నీ బిగిన్స్ అని పెట్టారు కదా పోస్టర్లో. సో మరి నెక్స్ట్ క్రికెట్ ఆడిన తర్వాత మొదల్స్ పెంచి పెద్ద పెహల్వాన్ని చూద్దాం ఇప్పుడు. నాకు ఆ ఆయన బ్యాట్ నచ్చింది. ఆ బ్యాట్ కి అది ఉంటుంది చూడు సాయి, నీకు అర్థం అవుతుంది. మన సిఎస్ లో ఆడేటప్పుడు గన్ కి ఆ చిన్న హ్యాంగింగ్ పెట్టుకుంటాం. చామ్స్ చామ్స్ పెట్టుకుంటాం. చాంప్స్ యా, అమ్మో మనోడికి తెలుసు, నేను తెలియదు అనుకో. నేను కాల్ ఆఫ్ పాపం డ్యూటీ ఆడినాంలేండి. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా నేను ఇంకా. కుస్తీ అంటే బంతితో బ్యాట్కెదిరెళ్ళే ఆట కాదురా, ప్రాణంతో సావుకెదిరెళ్ళే ఆట. ఎప్పుడు చెప్పు, ఉంటావా పోతావా? చూడు మ్యాన్, ఆటే నా పొగరు. ఈడియట్ కూడా పట్టించుకోకండి. రౌడీ దగ్గరికి మళ్ళీ వెళ్దాం, దానికి టైం వస్తుంది. ట్రిపుల్ ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ ఓపెనింగ్ సీక్వెన్స్ సేమ్ ఇదే, ఇట్లాగే కట్ ఉంటది, దీని మీద పరిగెడతా ఉంటాడు కదా ఆయన. So చాలా మంది ఆ పోస్టర్ ఈ పోస్టర్ రెండు పెట్టేసి పక్కన ఎవరు బాగున్నారని ఫ్యాన్ వార్స్ అన్ని జరిగినాయి ఇది రిలీజ్ అవగానే. కొచ్చి మ్మ్. అంటారు కదా దాన్ని. కొచ్చియా గోచి కాదబ్బా, లంగోట. లంగోట, మేబీ లంగోట అనొచ్చాం. హనుమాన్ మ్మ్. వ్యాయామశాలలో కట్టుకొని చేస్తారు కదా అది. కాకపోతే పెద్ద ఫస్ట్ పిక్చర్ రిలీజ్ చేసింది గుర్తుంది ఎవరికన్నా? ఫస్ట్ పోస్టర్ గ్లిమ్స్ కన్నా ముందర గ్లిమ్స్ వస్తుందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. దాన్ని చూసి అందరూ ఏంటి ఇది పుష్ప పోస్టర్ లా ఉంది, పుష్ప పోస్టర్ లా ఉంది అని అనుకున్నారు. సో మెల్లగా తర్వాత మొత్తం స్పోర్ట్స్ సినిమానా అనుకున్నా. బట్ ఇప్పుడు చూస్తే ఇప్పుడు నా కనెక్షన్ అర్థమవుతుంది. ఆ స్పోర్ట్స్ లుక్ చూసిన తర్వాత ఇది వస్తే విలన్ చెప్తున్నాడు కదా ఇది క్రికెట్ లా కాదురా కుస్తీ అంటే సపరేట్ ఇదని. బట్ దాన్ని ఛాలెంజ్ చేస్తే హీరో లాస్ట్ లో నా ఆటే నా ప్రాణం నా ప్రైడ్ ఏదో అంటున్నాను. నేను ఇంగ్లీష్ సబ్ టైటిల్ చదువుతున్నాను, తెలుగు అవును. ఎందుకు అసలు యాక్సెంట్ ఏంటది, ఏం యాక్సెంట్ అది? ఐ హ్యావ్ టు ఆస్క్. అది ఓకే మరి నాక పెద్ద బతికే సెట్ అరౌండ్ నాకి. వైజాగ్ అంటున్నారు. సో మేబీ ఆ శ్రీకాకుళం టైప్ అక్కడ బాబు వైజాగ్ కుర్రోడు ఇక్కడే ఉన్నాడు, వైజాగ్ కాదు అది. ఆయనే చెప్పాలి. మూవీ సెట్ అరౌండ్ వైజాగ్ అన్నారు. అందుకే నాకు లేదా యాక్సెంట్ హీరో అర్థం కాక కింద నేను తెలుగులో సబ్ టైటిల్ చదువుకున్నా ఏమవుతుంది మీనింగ్ అని. ఆయన మాట్లాడేది కాదు. కాదు కదా, ఒకే నాక బతికే నాకి, ఒకే నాక చేసేనాకి అని. ఇట్ కుడ్ ఇంకేమున్నాయి బి ట్రైబల్. రాయలసీమ, అటు తిరుపతి సైడ్, తెలంగాణ కాదండి తెలుగు, కోస్తా ట్రైబల్ ఇంకా ఉన్నాయి. ట్రైబల్ యాక్సెంట్స్ ఉండొచ్చు కదా. ఉంటాయి అట్లాగా. ఇది Could be. 60s 70s లో సెట్ చేసిన టైం లైన్ కదా. ఎవరు చెప్పారు? ప్రొడక్షన్ డిజైన్ వాళ్ళ సెట్లు కూడా బాగా చేసినారంట. క్లాక్ టవర్ సెట్లు ఎవరు సెట్లు మన అంటే వైజాగ్ విలేజ్ లో కనెక్ట్ జరుగుతున్నది అవ్వాలి. కాదు ఇది, అప్పుడు ఓల్డెన్ డేస్ లో జరుగుతున్నది, విలేజ్ లో జరుగుతున్నది కూడా కాదైతే. ఓకే. విలేజ్ నుంచి ఐ థింక్ ఈస్ కమింగ్ టు సిటీ. అట్లా అనట్లేదు నేను, ఇది కరెంట్ టైంలో విలేజ్ లో జరుగుతున్న స్టోరీ కాదు ఇది, కరెంట్ ఓల్డ్ టైంలో విలేజ్ లో జరుగుతున్నదని. ఓకే. సో అలా స్పోర్ట్స్ ఎంఎంఏకి వెళ్ళిపోతాడు, మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ. మరి ఆ బాడీ లుక్ అన్ని చూస్తుంటే కుస్తీ అండ్ క్రికెట్. బట్ హీరోయిన్ కనెక్షన్ ఏంటో నాకు అర్థం కాలేదు. హీరోయిన్ చూపించారు కానీ మధ్యలో ఒక 2 స్టెప్లు వేస్తూ ఎమ్మెల్యే డాటర్ సంథింగ్ ఏదో ఉంది. మరి హీరోయిన్ కూడా మంచి క్యారెక్టర్ రాశారన్నారు. మరి జాహ్నవి కపూర్ కి మంచి బ్రేక్ పడుతుందా ఇన్ ఏ గుడ్ వే? ఇంతకీ అది పైలాన్ గేమ్స్ లో విలన్ అని ఫిక్స్ అయ్యారు మీరు మాట్లాడేది. నేను కోచ్ అనుకుంటున్నా. కోచ్ అలా మాట్లాడ్డయ్యా. ఏముంది వాడు సీరియసా కాదా అని తెలుసుకోవడానికి.
అవ్వదా? నువ్వు కోచ్ అయితే అలా తిడతావా? స్టార్టింగ్ అలా అందరు కొంచెం అనుకున్నాను. తిడతారు కదండి. అవునా? ఐఎమ్ థింకింగ్ క్రికెట్ వదిలేస్తాడు ఏదో సెంటిమెంట్ కోసం. వెన్ హీ కమ్స్ టు టేక్ ది స్పోర్ట్ ఆయన అంటాడు నువ్వు ఆల్రెడీ ఒకటి వదిలేసావు కదా. నో మరి నో ఇదే క్రికెట్ వదిలేదు వాడు. ఐ మీన్ క్యారెక్టర్ క్రికెట్ నుంచి కుస్తీకి వస్తున్నాడు హీరోయిన్ కోసం, ఏదో సమ్ ఛాలెంజ్ ఎమోషనల్ దానికి. సో ఎక్కిరిస్తున్నాడు, ఇది క్రికెట్ లా కాదురా, ఈజీ కాదు, కుస్తీ అంటే వేరే బీస్ట్ అని, డిఫరెంట్ బీస్ట్ అని. ఏ ఏజ్ లో తేడా లేదా? ఐ మీన్ క్రికెట్ ప్లేయర్ కిను పహల్వాన్ కి యూ డోంట్ థింక్ దేర్ ఇస్ ఏజ్ గ్యాప్? ఏజ్ గ్యాప్ ఏముంది, ఒక 1 year వేసుకో. ఓకే. ఆర్ అగైన్ మన ట్రాన్సిషన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా, 2-3 నెలల్లో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూపించేస్తారు మన వాళ్ళు, కుస్తీకి వెళ్ళిపోయి ఎక్స్పర్ట్ అయిపోయారు అని చెప్పి. బట్ ఎనివే అవన్నీ ఇర్రెలెవెంట్, అది కరెక్ట్గా సెట్ అయితే వెళ్ళిపోతుంది అది. 70s 80s వైజాగ్ రిక్రియేట్ చేయడానికి 24 సెట్స్ చేసేట పెద్ది కోసం. అయితే వైజాగ్ సైడ్ ఫిషర్ మ్యాన్ లాంగ్వేజ్ అదేమన్నా, వైజాగ్ సైడ్ ఫిషర్ మ్యాన్ ఉంటారు కదా కదా, వైజాగ్ ఆ, ఎల్- చెప్పబోయా నువ్వు. నాకైతే ఆయన నేనైతే చేపల వేటకి వెళ్ళలేదు అండి, ఆయన వేటాడే అని వేరే. ఆల్ రైట్, సో ఇప్పుడు ఫస్ట్ క్లిమ్స్ చూసేసాము అండ్ పెహల్వాన్ లుక్ అప్డేట్ కూడా చూసేసాము. ఇంకేముంది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నెక్స్ట్? ట్రైలర్, హీరోయిన్ గ్లిమ్స్ ఉంది, ట్రైలర్ అనౌన్స్మెంట్. Yeah. హీరోయిన్ గ్లిమ్స్ ఉందా? ఆవిడ బర్త్డే ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు కదండి. ఓకే, పెట్టే ఏదో చూసేది అది కూడా. ఇలా 1.5 yearగా మార్కెటింగ్ చేయడం కూడా ఒక మంచిదే. ఇలా వారం రోజుల ముందు ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా పేరు పెద్ద అంటే నాకు ఎక్కేది కాదేమో. హీరోయిన్ వచ్చింది, నేను నార్మల్ చేస్తా. ప్లే ప్లీజ్. ఘాట్ కక్కర్లే నా కళ్ళు, ముక్కు పొడి కక్కర్లే నా ముక్కు, అంటే అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరి రాయి చికిరి. డైరెక్టర్ కదా వాయిస్ ఓవర్. చిక్రీ, చిక్రీ అంటే అమ్మాయి కదా, మర్చిపోయాను. ఏమంది అమ్మాయి డైలాగ్ లాస్ట్ లో వినపడిందా? కెమెరా అవునండి. ముందు ఇట్లా ఇట్లా అనేదా నేను. సో ఇందులో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది? దేవర ఎలా ఉంటుందా? అయ్యో, లుక్ అయితే అలాగే ఉంది నాకు. చిలి కత్తెరని setup వేసుకొని look. తిరుగుతున్నారు. క్యారెక్టరైజేషన్ చెప్పవా అంటే చెలికత్తెలు పక్కన చెలికత్తెలు ఎందుకు చూస్తున్నావు నువ్వు? హీరోయిన్ గురించి చెప్పవయ్యా అంటే ఏమో మరి కొంచెం రౌడీ టైప్ అని చూపించినట్టున్నారు కదా చిక్కీ సాంగ్ లో హీరోయిన్ ని. దేవరలో కూడా ఎట్లా అంతే ఉంటుంది? ఉంటది కదా, కొంచెం బాయిష్ గా మాట్లాడటం అదంతా. బట్ నాకు నచ్చింది ఏంటంటే దేవరలో చిన్న రోల్ అయినా డాన్స్ లో షీ ట్రైడ్, చాలా కష్టపడింది యోని ఎన్టీఆర్ పక్కన. అండ్ రెండోది తెలుగు మాట్లాడుతుంటే ఐ థింక్ షీ నోస్ తెలుగు, అది నోరు కలపడం అదంతా బాగా సింక్ అయింది. నార్త్ నుంచి వచ్చేసాం. హీరోయిన్స్ వచ్చిన వాళ్ళు అసలు ఏం తెలియనట్టు మాట్లాడినట్టు కాకుండా అవన్నీ. సో నెటివిటీకి తగ్గట్టు బాగానే చెప్పగలిగింది డైలాగ్. అయినా భలే డౌన్ టు ఎర్త్ ఉంటాడు కదా డైరెక్టర్. ఆ పల్లెటూరి స్టోరీ, లోకల్ స్టోరీస్ బాగా ఐడియా ఉన్నట్టుంది ఆయనకి. అండ్ ఫస్ట్ సినిమా కూడా కైండ్ ఆఫ్ పల్లెటూరేనా? Hmm. అట్లీస్ట్ ఆ పద్ధతులు పల్లెటూరులోనే ఉంటారు కదా. అంతే, అన్ని చోట్ల ఉంటాయి కానీ. సో సెకండ్ మూవీ ఎంత పెద్ద స్టారు, అంత పెద్ద బడ్జెట్, ఏఆర్ రెహమాన్, శ్రీదేవి గారి కూతురు, ఇటాఫటా. హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాం. ఇంకా టూ మెనీ యాంటిసిపేషన్స్ ఉన్నాయి తెలుగు మూవీకి. ఎప్పుడు సంక్రాంతి సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏమి ఇటు రాలా కదా. అంతే. ఓ సంక్రాంతిలో చిరంజీవి గారు, ఇప్పుడు వాళ్ళ అబ్బాయి గారు. ఓకే, అయితే ఏదో కనిపిస్తుంది మంచిగానే, ఇండస్ట్రీని ముందు తీసుకెళ్తారనమాట. అయితే ఆల్ రైట్, ఇంకా ఫైనల్ గా ట్రైలర్ రిలీజ్ అప్డేట్ చూసేద్దాం మరి. అయితే Here we go. ముంబై ఇదే నైట్ టైం షూటింగ్ చెప్పింది, 18th May. ఎలా అనిపించింది మొత్తం అన్ని ప్రమోషనల్ కంటెంట్ మళ్ళీ వర్క్ చేసి? నీకు అలా కెమెరా పెట్టి లంగోట కట్టి
కెమెరా ముందు ఇలా తిప్పమంటే తిప్పగలను వెళ్ళాలా? Please మనం and అంత please సింపుల్ గా help with చూసేస్తాం గానీ వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో కదా. అందరు Hmm. చూస్తుంటారు ఎక్స్ప్రెషన్, బట్ మనం మాత్రం కెమెరా కేసి తిప్పాలి. ఆ. ఉమ్. ఎప్పుడైనా చూడాలబ్బా షాట్ షూటింగ్కి వెళ్ళి. ఎవరైనా చూసారా షూటింగ్ అలా, మూవీ షూటింగ్? నేను చూసా. నేను ఎప్పుడు? ఏ షూటింగ్ ఏ చూసా సినిమా తెలుసా? చూసావు? KGF 2. KGF 2 చూసా ఏకంగా. యష్ అక్కడ వదలనా కూర్చుని ఇంటికి పంపించేసి ఒక అది మైసూర్లో జరిగింది. అది ఆ ప్యాలెస్ లోని పార్లమెంట్ సీన్ ఉంటుంది. వెళ్ళి కూర్చుంటాడు, ఆఫీస్ లో కూర్చుంటాడు రెడ్ సూట్ వేసుకొని. ఆ సీ షూటింగ్ ఆఫ్ రోజు నేను ఇండియా అక్కడే అంటారు ఉన్నా. అదేనా? ఓకే. సీ ఆఫ్ ఇండియా అంటాడు, అదేనా అంటున్నాడు. యా అదే వచ్చిన కూర్చుని సీన్ లో ఉంటుంది. అదంతా ఓకే. ఆ టైంలో నువ్వేం చేస్తున్నావు అక్కడ? అంటే అది మా ఆఫీస్ క్యాంపస్ లోనే జరిగింది ఆ షూటింగ్. సో నేను అక్కడే ఓకే. ఉన్నాను అన్నమాట. సో వచ్చి అది ఆ స్టోరీ ఏంటంటే, దానికి షూటింగ్ చేయాలని చెప్పి మేమందరం చాలా పెద్ద బిల్డింగ్ అది. అది చూడడానికి కూడా పార్లమెంట్ లో ఉంటది. ఆ బిల్డింగ్ లోని ఫైర్ అలారం మోగించారు. అందరిని బయటికి పిలిచి మాకు షూటింగ్ క్లియర్ చేయాలి, సో మాకు పర్మిషన్ కావాలని చెప్పి వారిని షూటింగ్ చేశారు. అప్పుడు యష్ వచ్చారు, క్యారవాన్ తో అందరూ వచ్చి అంత ఉన్నాడు, ఇంత రెడ్ సూట్ వేసుకుని. వెళ్ళి ఫోటో దిగలే? అంత మందిలో ఫోటో తీసుకునే ఛాన్స్ లేదు. చాలా మంది ఉన్నారు అక్కడ. సో అంటే జనరల్ వెళ్ళి గా మామూలుగా ఇలా వీడియోలో ఫోటోలో తీస్తారు కదా, ఇలా హీరో వెళ్తున్నాడు వస్తున్నాడు అని. సో ఆ షూట్ అవుతున్నప్పుడు కింద ఎలా చేయలేదు. సో పైన మేము ఉన్నాం, ఆ పైనుంచి చూసాం ఎలా అవుతుంది ఏంటి అని. సో నెక్స్ట్ టైం KGF 2 CEO ఆఫ్ ఇండియా డైలాగ్ చెప్తున్నప్పుడు అందరూ గుర్తు పెట్టుకోండి, వెనకాల పైన ఎక్కడో సాయి ఉన్నాడు చూస్తున్నాడు అలాగా. ఎన్ని టేక్స్ తీసుకున్నారా ఒక సీన్ కంటున్నా? అవన్నీ లెక్క పెడతాడా? ఊరుకోవాను. ఆడ బయట ఎండలో తీరిపోతుంటది వాళ్ళకి పాపం. వాళ్ళు బాగానే ఉంటారు లోపల. ఈయన ఏసీ బిల్డింగ్ లో పైనుంచే కదా చూసాడు. ఎవరు కదా పైన కిటికీ దగ్గర ఏసీ పెట్టరు నాయన. నువ్వు ఒగ్గే నేను చెప్తా కదా. వాడు గమనించారా రెండిట్లోనూ? ఒకటి ఇక్కడ కొడితే ఒకటి భోపాల్లో పడింది, ఒకటి ఏమో ముంబైలో పడింది. అక్కడ ఏం రాశారు చూసారా? సరే ఫ్రమ్ సెంటర్ టు ద వరల్డ్, ఫ్రమ్ సిటీ ఆఫ్ డ్రీమ్స్ టు ద వరల్డ్. ఎక్కడో కనిపిస్తుందా అది? నాకు ఏం కనిపించింది? వారణాసి టు ద వరల్డ్ నుంచి లాగేసుకున్నారు ఇది. సో పెద్ద టు ద వరల్డ్ అయిపోయింది ఇప్పుడు. యాక్చువల్లీ చాలా బాగుంది కదా, పెద్ద టు ద వరల్డ్ అని పెట్టేస్తా టైటిల్. వెల్, సో 18th ట్రైలర్ రిలీజ్ అవుతుంది. సో ఇప్పటి వరకు కంటెంట్ అయితే ఆసమ్. బిగినింగ్ లో కొంచెం పుష్పానా, రంగస్థలమా, లగానా అనుకున్నాం కానీ మెల్లగా బిల్డప్ హైప్ పెంచుకుంటూ వెళ్తున్నారు. సో హీరోయిన్ కూడా మంచి రోల్ ఉంటే బాగుంటది అనుకున్నాను నేను. మళ్ళీ జస్ట్ ప్రాపర్ విలన్ ఎవరో రివీల్ చేయలే కదా ఎందులోనూ. అసలు వేరే క్యారెక్టర్ సత్య గారు తప్ప ఇంకెవరు కనిపించలే కదా మనకి. నార్త్ సత్య ఇండియన్ గారు కూడా సాంగ్ లోనే కదా, ఉన్నారు. ఎవరు ఫేమస్ నార్త్ ఇండియన్ కదా, వివేక్ ఓబరాయా ఎవరో కదా విలను కదా. నాకు ఐడియా బిగినింగ్ లేదు. కాస్టింగ్ టైంలో చెప్పినట్టు గుర్తు, తర్వాత మళ్ళీ పిక్చర్స్ రాలేదు మరి. యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్. అపార్ట్ ఫ్రమ్ హీరోయిన్ సత్య గారు ఇంకెవరిని చూపిలే కదా. సాంగ్ లో సత్య గారు పక్కన ఉన్నారు అంతే కదా. హీరో ఫాదర్ ఎవరు, హీరోయిన్ ఫాదర్ ఎవరు, జగపతి బాబు గారు ఉన్నట్టున్నారు కదా ఇందులో కూడా కాస్టింగ్ లో. యాక్చువల్లీ సుకుమార్ రోల్ ఎంత ఉంటది అనుకుంటున్నారు? సుకుమార్ రైటింగ్స్ అని పెట్టారు కానీ వాళ్ళ ప్రొడక్షన్ సర్వీసా లేకపోతే వాళ్ళ స్క్రిప్ట్ అక్కడ నుంచి వస్తుందా, వాళ్ళ దగ్గర నుంచి? మోస్ట్లీ స్క్రిప్ట్ రాసింది అనుకోండి. రాసింది ఈయనే కదా, మేబీ వాళ్ళు డెవలప్ చేశారు లైన్ చెప్తే. ఐ థింక్ ఇది ఫస్ట్ టైం అనుకుంటా అసిస్టెంట్ మూవీకి మెయిన్ డైరెక్టర్ ఆయన వచ్చి సపోర్ట్ చేయడం కదా. చూద్దాం. 18th పార్ట్ 2 పెడతారంటారా? పెద్ద ఓపెన్ ఎండింగ్ ఏమైనా వదిలేస్తారా? బాగుంటుంది అనిపిస్తుంది. యా, ఓపెన్ ఎండింగ్ పెట్టినా ఓకే కానీ ఎండింగ్ లో ఏమన్నా అవసరం అయితే, బట్ ఐ థింక్ స్టోరీ విల్ బి కంప్లీట్. పార్ట్ 2 అయితే కాదు నాకు తెలిసి ఇది. అలా అనిపెట్లా బుచ్చిబాబు సానా ఆయన చూస్తుంటే. రంగస్థలం టైంలో ఒక మంచి పాన్ ఇండియా రిలీజ్ మిస్ అయిపోయారు రామ్ చరణ్ మూవీకి. సో ఈ మూవీ త్రూ యాక్టింగ్ స్కిల్స్ కానీ ఆ రానెస్ కానీ మీ ఠీకా స్టోరీ హై. ఆల్రెడీ గైస్ ఈ వీడియోకి ఇంతే. ఇప్పుడు వరకు ఉన్నారంటే మా రియాక్షన్లు నచ్చుతున్నాయి అనుకుంటున్నాం. సో పెద్ది టు ద వరల్డ్ వార్మప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ట్రైలర్ త్వరలోనే వచ్చేస్తుంది, దానికి కూడా రియాక్షన్ ఇచ్చేస్తాం. సో దాన్ని కూడా చూసేసేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు Take care, see you. Bye-bye. Bye-bye. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు.